వెనకట ఊర్లలో ఏడ చూసినా పెద్ద పెద్ద బావులు కనబడేటి. ఒక్క బాయికే 4-5 మోటార్లు ఫిట్ చేసి నడిపించుకుందరు. ఆ 5 మోటార్ పెడితే బొయ్యమని గుప్పుడు గుప్పేవి. జర్రసేపు నడిచినా మాడు ఒట్టిగానే నడిచేది. నీళ్ళు ఎక్కువై మోటార్లు బంద్ చేద్దురు. ఇక నిండు కుండలెక్కున్న బాయిలలో ఈతలు కొడుతుంటే ఆహా ఆ సంబరమే వేరబ్బా. ఏడికి పోయినాయి ఆ రోజులన్నీ. ఇప్పుడు ఏడనన్న బావులు కనబడుతున్నాయా? ఏ నోటున్నా నీళ్లు లేక పడావడి ఉంటాయి. అన్ని బోర్లేనాయే. దమ్మడ దిమ్మడ గుద్దుడు. 1000 ఫీట్ల లోతుకు బోరేసినా పాతాల గంగమ్మ పైకి రాని పరిస్థితి. అసంటిది గీ బాయిలకు గనిగానం నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయో. ఎట్లున్నది బాయి? నీళ్లు కూడా బాగానే ఉన్నాయి. ఆగో ఇది బాయా? గుండ్రంగా ఉండాల గాని స్విమ్మింగ్ పూల్ ఎక్కున్నదేంది అని అనుకుంటురా? ఆవు మళ్ళా ఇది స్విమ్మింగ్ పూలే. వెనకట నిజాం రాజులు ఇంట్లోనే ఈత కొట్టేటోళ్ళు. మన్మన్లను తీసుకుపోయి ఈ మూట మీదకెళ్ళి దుంకేటోళ్ళట. ఎంత ముద్దు గట్టించుకున్నారో చూడుండ్రి. హైదరాబాద్లా మౌలాలి కాడ 150 ఏండ్ల కిందట తవ్విండ్రు గీ బాయిని. అప్పటి ప్రధానమంత్రి సాలార్ జంగ్ ఇంత అందంగా రాళ్లతోని తెట్ట కట్టించిండు కాబట్టే ఆయన పేరుతోనే సాలార్ జంగ్ బాయి అని పిలుస్తారు. ఇప్పుడు రైల్వే శాఖ హ్యాండోవర్లున్నది. కరెంటు రైలు బండ్లు రాకముందు నీళ్ల కోసం గీ బాయినే వాడుకునేటోళ్ళు. మొన్నటిదాకా పాడుపడ్డట్టే ఉండేది. అటువై తొంగి చూసినోళ్ళే లేరు. అయితే మొన్నటి ఎండాకాలంలో రైల్వే క్వార్టర్స్లు ఉండేటోళ్లకు మస్తు తక్లీఫ్లు అయినాయట నీళ్లతోని. హాగో గప్పుడు గీ పాత బాయి మీద నజరేసిండ్రు ఆఫీసర్లు. ఎమ్మటే పూడికే తీపిచ్చిండ్రు. ఈగేముంది, ఊటలన్నీ సాపై బాయిలకు సగం నీళ్ళొచ్చినాయి. లోపటి దాకా దిగదందుకు మెట్లు కూడా ఉన్నాయి. ఇక మోటార్లు ఫిట్ చేసి వాడుకుంటారట. ఈ నీళ్లతోని ఏడాదికి ₹1,00,00,000 ఆదా అవుతాయట రైలు బండ్ల ఆఫీసర్లకు. కానీ 150 ఏండ్ల కిందట కట్టిన రాళ్ల తెట్టే ఇంకా ఊలకుంటే అట్లనే ఉన్నదంటే అప్పటోళ్ళ పనితనాన్ని తారీఫ్ చేయాల్సిందే.